హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. సో చాలా బాగున్నాను అని చెప్పా కదా అని చాలా బాగున్నాను అనుకోకండి. పైన కనిపించేవన్నీ నిజాలని అస్సలు అనుకోకండి. ఎందుకంటే మనం చూసేవన్నీ నిజాలు అనుకోవడం కూడా చాలా తప్పండి. సో వీళ్ళు తింటున్నారు, తిరుగుతున్నారు, తీసుకుంటున్నారు, సో కాబట్టి ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి అనుకుంటా సంపాదించేది మొత్తం తిండి తిప్పలు తినడానికే అన్నట్టు అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. మనం చూసేదంతా నిజం అనుకోవడం కూడా చాలా తప్పు నా ఉద్దేశము. సో అదన్నమాట విషయము. ఫ్రెండ్స్ ఈరోజైతే మేము షాపింగ్కి అయితే వచ్చేసాము. ఈ షాపింగ్ వచ్చేసి కొత్తగూడెం సౌత్ ఇండియా చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాము. సరే, ఆ షాపింగ్కి వెళ్ళే ముందు జస్ట్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి కదా, ఒక్కసారి చూసేద్దాం. అసలు అంటే మనం తీసుకునే క్లాత్స్ రేట్ అక్కడ ఇక్కడ వేరియేషన్ ఏమైనా ఉంటుందా, క్వాలిటీ వేరియేషన్ ఏమైనా ఉంటుందా అని ఒక షాప్లో అయితే వెళ్ళామండి. ఇక్కడ హాఫ్ శారీ చూద్దామని. సో నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే మా సిస్టర్ ఎంగేజ్మెంట్ వీడియో ఒకటి షేర్ చేశా కదా, తన మ్యారేజ్ ఉంది. సో దానికోసమని ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామంటే పెళ్ళైన కొత్తలో హాఫ్ శారీ కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి చూద్దాం, వెరైటీగా ట్రై చేద్దామని ఒక హాఫ్ శారీ తీసుకుందామనే ఆలోచనతో షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. అంతకంటే ముందు ఒక చిన్న షాప్లో అయితే చూసాము, అసలు హాఫ్ శారీ సెట్ అవుతుందా లేదా, అసలు కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుందని ఒక చిన్న ట్రయల్ అయితే వేసాను. సో ఈ హాఫ్ శారీ అయితే చూశానండి, కానీ మా సార్ గారికి అంత నచ్చలేదంట. సో అందుకోసమని అక్కడ పోస్ట్ పోన్ అయింది. అక్కడ నుండి సౌత్ ఇండియాకి వచ్చినాము. పాపకు చూసాము, పాపకు కూడా ఏమి నచ్చలేదంటే ఫైనల్గా అయితే బాబుకు తీసుకున్నాము. సో నేను పాప మా ఇద్దరిలో మేము మంచిగా కాంబో అంటే మదర్ అండ్ డాటర్ తీసుకుందాం అనుకుంటే ఫైనల్గా మా బాబుకు ఓకే అయింది. సో తనకైతే తీసుకున్నాము. సో మా షాపింగ్ కూడా చేయాలి. ఆ వీడియోస్ అయితే షేర్ చేయలేనండి, ఎందుకంటే అంత ఓపిక కూడా ఉండట్లేదు. సో అదన్నమాట విషయము. సో ఫైనల్గా షాపింగ్ అయింది కదా, వస్తూ వస్తూ ఇంకా పిల్లలంటే ఎలా ఉంటారో మీకు తెలుసు కదండి. మా పిల్లలు ఏమైనా స్నాక్స్ తినిపించండి అని అడిగేసరికి అక్కడ ఆగాము. మనం సంపాదించే డబ్బు మొత్తము మనం అసలు డబ్బు ఎందుకు సంపాదిస్తాం చెప్పండి? చెప్పండి ఎందుకు? మన పొట్ట కోసము, తినడం కోసము, మంచిగా తిరగడానికి, మన పిల్లలకి కొంచెం ఒక సపోర్ట్ నీడెడ్గా ఉండడానికి సంపాదిస్తాం, అవునా కదా? సో మేము కూడా అలానే ఉన్న సంపాదన మొత్తం తినకుండా, తిరగకుండా, తిరగడం అంటే గుళ్ళు, గోపురాలు, ఫంక్షన్స్ అండ్ పెళ్ళిళ్ళు, పబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, సినిమాలు, షికార్లు. సో అవన్నీ మేమైతే ఎంజాయ్ చేస్తూనే మాకు కొంచెమేనండి శాలరీ. మీరేం పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు. మాకు వచ్చి చిన్న శాలరీతో మా చిన్న ఫ్యామిలీ మేము చిన్నగా హ్యాపీగా ఉండాలనుకుంటాము. అందుకనే పెద్దగా మేము బ్యాక్గ్రౌండ్ దాచిపెట్టింది కూడా ఏమీ లేదు. బట్ ఓకే, సంపాదిస్తున్నాము. ఓకే, ప్రజెంట్ అయితే లైఫ్ హ్యాపీగా ఉంది. చూశారు కదా మొన్న కరోనాలో ఏం జరిగిందో, అదన్నమాట విషయం. కొంచెం అటు ఇటు ఆలోచన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, కానీ ఏం చేద్దామంటే పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాము. అందుకోసమే ఉన్న చిన్న లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడపాలనేదే మా కాన్సెప్ట్. అందుకోసమే వచ్చే చిన్న శాలరీ అయినా చాలా హ్యాపీగా ఉంటామండి ఫ్రెండ్స్. అదన్నమాట సంగతి. మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి, ఓకేనా? సో అదన్నమాట. ఫైనల్గా అయితే షాపింగ్కి వచ్చి షాపింగ్ నుంచి ఇలా దీని పేరు ఏంటో ఉందబ్బా, ఇది చాలా రోజులైంది వీడియో షూట్ చేసి, నాకు టైం లేక నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇది ఏదో ఉంది సంథింగ్, నాకు అంత ఐడియా రావట్లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎస్ బేకరీ, ఏదో బేకరీ ఉందబ్బా, స్పాట్ బేకరీనో సంథింగ్ ఏదో రాసింది ఈ బేకరీ నేము. సో ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కేక్స్, పఫ్స్ అండ్ ఫ్రైడ్ రైస్ లేదులేండి, నూడిల్స్ ఉంది. ఆ రోజు నూడిల్స్, మంచూరియా, ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ ఐటమ్స్, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. టేస్టీ కూడా మంచిగా, ఓకే పర్లేదు, మంచిగా అనిపించింది. సో అలా అంటే ఫస్ట్ టైం అక్కడ మేము వెళ్ళడము. ఆ ఏరియాలో చాలా తక్కువ, ఎక్కువగా మనము ఎస్ చూసారు కదా, చెర్రీస్ ద స్వీట్ వే. సో ఇదన్నమాట. నేను మర్చిపోయాను, నాకు అంత గుర్తులేదు, ఎందుకంటే ఇక్కడ మేము ఎక్కువగా ఎప్పుడు రాలేదండి. సో అందుకే నాకు అంత ఐడియా లేదు. సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇలా ఫినిష్ అయిందండి. ఈరోజైనా అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో
స్పీడ్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు నచ్చుతుంది. ఎందుకంటే మనం కొత్తగూడెం వాళ్ళం కదా, నచ్చాలి అంతే. ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరికొన్ని మంచి వీడియోస్తో అయితే వస్తాను. ఇవి కొన్ని వీడియోస్ ఓన్లీ ఏరియా చూడడానికే పెడుతూ ఉంటాను కాబట్టి మీరు చూసి